ఈ రోజు సండే కావడంతో తిరుపతి నుంచి చేపలు పట్టడానికి భీమవరం వరకు అయితే వచ్చామండి. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు సండే కావడంతో మాకు తెలిసిన అయితే భీమవరం దగ్గర చేపలు పడుతున్నాయంటే ఇక నేను మా డాడీ అన్న కలిసి ముగ్గురం కూడా భీమవరంకి అయితే బయలుదేరేసామండి. తిరుపతి నుంచి భీమవరం వెళ్లే రూట్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఉందండి. ఇదేనండి నారావారిపల్లి. ఇక్కడ ఉన్న ఇల్లేనండి మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. నారావారిపల్లి దాటుకొని ఒక 5 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే మనకి భీమవరం అయితే వచ్చేస్తుందండి. భీమవరం అంటే మన ప్రభాస్ గారి ఊరు కాదండి, మన చంద్రబాబు నాయుడు గారి ఊరి పక్కన ఉన్న భీమవరం అనే ఒక చిన్న గ్రామము. భీమవరం అనే గ్రామం దగ్గర నుంచే కొంచెం అడవి మార్గంలో వెళ్ళినట్టయితే మనకి అక్కడే ఒక చాలా పెద్ద చెరువు అయితే కనిపిస్తుందండి. ఈ చెరువులో చేపలు పడుతున్నాయి అంటే ఇక్కడికైతే వచ్చాము. మా బండ్లన్నింటినీ కూడా చెట్ల కింద అయితే పార్కింగ్ చేసేసి చెరువు దగ్గరకు అయితే బయలుదేరామండి. ఇక చేపల్ని పట్టడానికి కావాల్సిన పిండిని అయితే రెడీ చేసాము. దీంట్లో అయితే మైదా పిండి, బిస్కెట్, 2 గుడ్లను అయితే వేసేసి పిండిని అయితే నీట్ గా కలిపేసి చూడండి పిండి అనేది ఎంత బాగుందో. వీటితో అయితే మనం చేపలు అయితే పడతామండి. ఇక ఈ పిండిని అయితే కొంచెం తీసుకొని మనం చేపలు పట్టే ముళ్ళుకైతే గుచ్చి నీళ్ళల్లో అయితే వేయాలండి. పిండిని నీటిలో వేసిన తర్వాత అయితే ఒక ½ అన్ అవర్ కి ఒక చేప అయితే పడ్డదండి. ఆ తర్వాత అయితే మరొక చిన్న చేప కూడా పడ్డది. మొత్తానికి మేము 3 అవర్స్ లో చూడండి ఈ చేపలు అన్నిటిని అయితే పట్టామండి. ఈ చేపల్ని మా సైడ్ అయితే బంగారు తీగలని పిలుస్తారండి. అసలు మీ సైడ్ ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.